హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి మనకి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. నేను 1 కేజీ టమాటోస్ తీసుకొని వాష్ చేసుకొని మంచిగా పదన లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న టమాటాలు ఒక గిన్నెలో యాడ్ చేద్దాం. నెక్స్ట్ అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టుకొని. ఇలాచీ ఫ్లేవర్ కోసం వేసాను, లవంగం కాస్త ఘాటు కోసమని యాడ్ చేశాను నేను. మంచిగా వేయించుకున్న దాన్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇందాక మనం టమాటోస్కి ఇట్లా కట్ చేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని లిడ్ క్లోజ్ చేయకుండా ఉడకపెట్టుకుందాం. కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుకుంటుంది. అందులోనే నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను. కారం మీకు టేస్ట్ తగినట్టుగా ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు యాడ్ చేశాను. వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మంట మీద కుక్ చేసుకుందాం. ఓన్లీ 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిని పోపు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి మంచిగా ఫ్రై అయ్యేది. ఇప్పుడు మనం అందులో ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. మాడిపోవద్దు పోపు. కాస్త పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటోస్ ఉంటుంది కదా పేస్ట్, అది అందులో యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ముందుగా మనము మెంతులు జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం. ఒక 2-3 మినిట్స్ అలా స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకుందాం. రెడీ, ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి రెడీ. ఇది మనం చట్నీలు దోశకైనా అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ చట్నీని అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.